కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నాకు ఒక లెటర్ పంపిరని చెప్తా ఉన్నారు. నాకు ముట్టలేదు ఇంకా. సరే వచ్చిందని అనుకుందాం. షోకాజ్ పదవులను అనుభవించి పార్టీని తిట్టుకుంటూ పార్టీలో ఉన్న నాయకులను తిట్టుకునేటువంటి వ్యక్తులకు షోకాజ్ నోటీస్ లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కదా. మా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు తారుమారు జరిగినాయి అని ఒక వర్గ ప్రయోజనాల కోసం నేను ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా నేను మాట్లాడితే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి, సరే కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇస్తానా, ఏం చేస్తానా, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. కానీ ఒకటై చెప్తా ఉన్నా, ఈ తాటాకు చప్పుళ్లకు తీర్మార్ మల్లన్న భయపడేటోడు కాదు. అర్థమైందా? మీరు ఆ క్రమశిక్షణ కమిటీ మీ దగ్గర పెట్టుకున్నప్పుడే, మీ వర్గాల దగ్గర పెట్టుకున్నప్పుడే మా వర్గాలకి ఏందో అర్థమైంది. ఒకటైతే గుర్తు పెట్టుకోరి, వీటితోటి అవిటితోటి బీసీల వాయిస్ నడుస్తాం, బీసీ ఉద్యమాలు లేకుండా చేస్తామనేటువంటి పటాపంచలు చేసుకోరి. ఎందుకంటే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% పైచిలుకున్నటువంటి బీసీల హక్కులు మాకు ఇంపార్టెంట్.